నల్గొండ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్నారని, కానీ తాము వరి పంటకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం సరికాదని చెప్పారు. తాము ఓడినప్పుడు సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండడం మంచిదని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించనని సీఎం హెచ్చరించారు. తాము చేస్తున్న అభివృద్ధిని ఓ బ్యాచ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ రాకుండా కొందరిని బయటకు వదిలారని విమర్శించారు. సభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినరా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖర్ రావు గారు ధైర్యంగా 5 మంది శాసన సభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా నల్గొండకు కృష్ణా జలాలను తెచ్చి సస్యశ్యామలం చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. నల్గొండ కృష్ణా జలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారని చెప్పారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో నిలిచిపోయాయని మండిపడ్డారు. భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఏది ఏమైనా నగరేకల్ ఏ ప్రాంతమైనా తుంగతుర్తైనా ఖచ్చితంగా మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు. మీరు బాజాప్తా తీసుకోండి అని మా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు అనుమతి ఇచ్చిండ్రు. అందుకే ఇవాళ మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, బ్రాహ్మణవెల్లి కావచ్చు, పిలాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నది. పిల్లాయి కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, భువనగిరి ప్రాంతంలో మా కుంభమణిలు అడిగే ప్రాజెక్టులు కావచ్చు. ఈ రోజు బీజేపీని సైతం ముఖ్యమంత్రి వదిలిపెట్టలేదు. ఒక్క ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారని సీఎం నిలదీశారు. ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్తో చేరితే ఉన్న గౌరవం పోతుందని ఎద్దేవా చేశారు. దేశంలోని 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు. కాదని నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్కు లేదన్నారు సీఎం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. రైతులు సన్నవడ్లు పండించాలని, ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వాందేనని సీఎం చెప్పారు. మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా
నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైన నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా. అయ్యా నడ్డా గారు, మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర నల్గొండ జిల్లాకు ఉందని సీఎం అన్నారు. మలిదశ ఉద్యమానికి ఊపిరినిచ్చిన శ్రీకాంతాచారి నల్గొండ జిల్లా వాసేనని సీఎం గుర్తు చేశారు. ఫ్లోరైడ్ కారణంగా జిల్లా వాసులు అనేక దశాబ్దాలు ఇబ్బంది పడ్డారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ కష్టాలు తొలగిపోయేవని చెప్పారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా ఈ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. అమరవీరుడు శ్రీకాంతాచారి ఈ ప్రాంతానికి చెందిన వాడే. ఈ నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో, తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండ ప్రాంతం పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేనిది. అదే కాదు, ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా నల్గొండ గాలి పీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది. ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా, రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ నల్గొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి వడివడిగా కొడుతూ నిజాంలను దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్గొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమం